వెనకున్నవి మరచి కొన్ని మనం మర్చిపోకపోతే ఏమై చెప్పండి. ఏమండి, నువ్వు వర్తమాన కాలంలో ఉన్నావు, భూతకాలం దాటావు. ఏమండి, వర్తమాన కాలంలో ఉన్నావు, నువ్వు మర్చిపోకపోతే వర్తమాన కాలంలో నువ్వు నామకార్థంగా ఉన్నట్టే, కానీ భూతకాలంలో ఉన్న వ్యక్తితో సమానమే. నువ్వు మొదటివాడవే, మారి వచ్చిన వాళ్ళేం కాదు. మీరు భూతకాలంలో ఉన్నాయి, నువ్వు విడిచిపెట్టకపోతే వర్తమాన కాలం నీకు వర్తమాన కాలంగా ఉండదు. వర్తమాన కాలం నీకు వర్తమాన కాలంగా ఉండకపోతే విశ్వాస జీవితంలో భవిష్యత్ కాలమే ఉండదు నీకు. జాగ్రత్త. వర్తమాన కాలంలో ఉండాల్సిన విశ్వాస జీవితం నీకు వర్తమాన కాలంలో ఉండకపోతే భవిష్యత్ కాలం ఉండకపోవచ్చు నీ జీవితంలో. ఏ జ్ఞాపకాలు ఉన్నాయి నీకు? వెనకున్నవి మరచి. ఇన్స్టెంట్ చర్చల్ వాళ్ళ జ్ఞాపకాల వల్ల ఇశ్రాయేలు ప్రజలు నశించారు అరణ్యంలో అన్నాడు. వాళ్ళ జ్ఞాపకాల వల్ల ఆహార పదార్థాలు అవే వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు, దానివల్లే నశించారు. ఈ జ్ఞాపకాలు ఏంటో పౌలు అన్నాడు ఇక్కడ, వెనకున్నవి మరచి. పౌలుకున్నవి శరీర సంబంధివి అంటే అవి కాదు, కానీ ఇంకా కొంచెం మెరిట్లో ఉన్నాయి పౌలు కొన్ని జ్ఞాపకాలు. ఏంటా మెరిట్ అంటే, పౌలు జీవితంలో ఒక 7 ఆధిక్యతలు ఉండేవి. 7 ఆధిక్యతలు. అందులో మనం ఆలోచన చేస్తే సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఒక మంచి పరిసయ్యుడుగా ఉండేవాడు. పరిసయ్యుడు అంటే ధర్మశాస్త్రాన్ని యూదులకు బోధించేవాడు. మెరిట్ క్వాలిటీ కాండి. రోమీయుడని కాండి, సనేద్రీబ్ సభా సభ్యుడని, అంటే కొంచెం యూదులలో మెరిట్ క్వాలిటీస్ అలాంటి ఒక 7 ఆయనకు పేరు తెచ్చే ఉన్నాయి. గమాలియల్ దగ్గర ట్రైనింగ్ అయ్యాడని, అది గొప్ప పేరు. అది ఇలాంటి 7 ఆధిక్యతలు ఆయనకు ఉన్నాయి. 7 ఆధిక్యతలు దేవుని వాక్యంలో మనం చూస్తే 7 ఆధిక్యతలు ఆయన విడిచిపెట్టాడు, 2 మరిచిపోయాడు. చెప్పండి, మరిచిపోయాడు. ఆయన మరిచిపోయాడు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే నేనేమో విడిచిపెట్టి వచ్చాను, నేనేమో వదిలేసి వచ్చాను, నేనేమో విడిచిపెట్టి వచ్చాను, నాకు గుర్తింపు లేదు. ఇక్కడ నేనేమో వదిలేసి వచ్చాను, నాకు గుర్తింపు లేదు, నన్ను రికగ్నైజ్ చేయటం లేదు, నన్ను గుర్తించట్లేదు. సోదరుడా, సోదరి, అలాంటి ఆలోచనలన్నీ విడిచిపెట్టండి. అలాంటి ఆలోచనలు కరెక్ట్ కాదవి. పౌలు అన్నాడు ఇక్కడ, వెనకున్నవి మరచి. హెచ్చరిక చేసిన తర్వాత కూడా ఏమండి, ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనంలో దూత ద్వారా తన లోతు కుటుంబం హెచ్చరిక చేయబడింది. ఏమండి, ఆదికాండం 19:17లో దూత ద్వారా లోతు కుటుంబానికి హెచ్చరిక చేయబడింది. కానీ మీరు వెళ్ళండి, మీరు మరణం నుంచి తప్పించబడ్డారు, మీ ప్రాణం దక్కించుకోవడానికి మీరు వెళ్ళండి. మిమ్మల్ని మరణం నుంచి తప్పించాడు దేవుడు, మీ ప్రాణం దక్కించుకోండి అని మరణం నుంచి తప్పించి ప్రాణాన్ని కాపాడి వెళ్ళండి. వెనక్కి తిరిగి మాత్రం చూడొద్దు.